హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కి ఎడిక్షన్ అయ్యి ఒక యువకుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లోకి తన లైఫ్ ని తీసుకెళ్లిపోయాడో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి మరొక తప్పు మార్గాన్ని తమ్ముడు ఎంచుకున్నాడో అదే ఆన్లైన్ బెట్టింగ్. అలా ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న ఆ తమ్ముడి లైఫ్ అన్నది ఎటువంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిందో ఈ రోజు ఈ వీడియోలో మీరు ఆ తమ్ముడి మాటల్లోని మీరు వినబోతున్నారు. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ తమ్ముడు ఎటువంటి బాధలు పొందాడో ఇదంతా కూడా ఈ వీడియోలో ఆ తమ్ముడు మీ ముందుకు వచ్చి చెప్పబోతున్నాడు. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎంతో మంది యువత అన్న వాళ్ళు వాళ్ళ బంగారు భవిష్యత్తుని చిన్న వయసులోనే ఎండ చేసుకోవడానికి ఒక గేమ్ ద్వారా ఒక గేమ్ వల్ల ఎండ్ చేసుకోవడానికి చూస్తున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఎంత బంగారు భవిష్యత్తు ఉన్నవాళ్ళు కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ దూరంగా ఉండండి, మీకోసం మీ కుటుంబాల కోసం. ఓకే, ఇంకా తమ్ముడు చెప్పిన విషయాలన్నింటిని కూడా ఆ వీడియోని మీ ముందు ప్లే చేయబోతున్నాను. నమస్కారం అందరికీ. నా పేరు కర్ణాటకలో నుంచి నేను చెప్తున్నాను. అంటే నేను ఆన్లైన్ బెట్టింగ్ ఎలా అలవాటు అయినాను, ఏ రీజన్తో అలవాటు అయినాను అనేది మీకు ఓపెన్గా క్లియర్గా చెప్తాను. అంటే ఇప్పుడైతే నేను 2022లో నా పైన ఒక కేసు అయింది, కోర్టులో పోరాడాను. 7 ఏళ్ళు శిక్ష అయింది, నాకు జైలుకి వెళ్ళాను. 6 నెలలు జైల్లో ఉండి హైకోర్టులో కేసు చేసేపించి వచ్చినాను. వచ్చిన తర్వాత 1 సంవత్సరం అనేది నేను కష్టం లేబర్ వర్క్ చేసి 2.5 లక్షల రూపాయలు నేను ఇంట్లో కూడబెట్టుకున్నాను. కూడబెట్టిన తర్వాత పలానా లాయర్ వాళ్ళ అన్నకు ఫోన్ చేశాను. చేస్తే కన్నా హైకోర్టులో కేసు వాదించడానికి 8 లక్షలు ఖర్చు అవుతుంది, అంత డబ్బు రెడీ చేసుకుంటే మనం కేసు అక్కడ వెళ్ళి పోరాటం చేయొచ్చు అని చెప్పాడు. అప్పుడు చెప్పున్నప్పుడు 8 లక్షలు నేను సంపాదించేకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. హైకోర్టులో చూస్తే నా కేసు ఇలా దగ్గరకు వస్తుంది, ఎలా చేయాలా అనేసి థింక్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ అనేసి రెఫర్ చేశాడు అనమాట. ఆన్లైన్ బెట్టింగ్ ఇలా అర్నింగ్ చేయొచ్చు అని. స్టార్టింగ్ కొంత బెట్ అనేది డిపాజిట్ చేసి పలానా సైట్లో డిపాజిట్ చేశాను. వస్తుంది అని ఆడాను, మొత్తము పోగొట్టుకున్నాను. స్టార్టింగ్ 1000 రూపాయలు వేసాను, డిపాజిట్ పోయింది. మళ్ళీ 5000 పెట్టాను, అది పోయింది. మళ్ళీ 10,000 పెట్టాను, దాంట్లో అర్నింగ్ చేశాను కొంత. మళ్ళీ అర్నింగ్ చేసిన డబ్బులు డిపాజిట్ చేసిన డబ్బులు మళ్ళీ అదైపోయింది. పలానా 5 వెబ్సైట్లో నేను ప్లే చేశాను ఏవియేటర్ అనే గేము. దాంట్లో డబ్బులంతా పోగొట్టున్నాను. 2.5 లక్షల తర్వాత పోయిన తర్వాత ఒక 50,000 రూపాయలు అనేది నేను వేరే ఫ్రెండ్స్ దగ్గర 10,000 5,000 ఇప్పించుకొని మళ్ళీ డిపాజిట్ చేసి ప్లే చేశాను. నా పోయిన అమౌంట్ వస్తుంది అని రాలేదు. అంటే ఈరోజు నేను సూసైడ్ అటెంప్ట్ చేయాలని నేను గదిలో ఉన్నాను. ఆ టైంలో బెట్టింగ్ బ్రెయిన్ అన్న ఛానల్ ద్వారా నాకు పరిచయం అయ్యాడు. అయిన తర్వాత అన్నకి చెప్పాను, అంటే నేను అన్న ఇలా అడ్వకేట్కి ఇలా అమౌంట్ అంతా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా పోగొట్టేసినాను, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదన్నా, నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తాను అని అన్న దగ్గర ప్రాబ్లం అంతా చెప్పాను. కాబట్టి అన్న చెప్పారు, నువ్వు బెట్టింగ్ ఆడి పోగొట్టిన డబ్బులు ఎందుకు రావు, నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి పడి అడుగు, నా జీవితం అంతా నీకోసము కష్టం పడి మీ డబ్బులు తెంపుతాను, ఇక మీట నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ఆపు అని చెప్పారు. అప్పటికీ కాలేదంటే జైలుకి వెళ్ళి 7 ఏళ్ళు ఉండేసి బయటకు వచ్చి తర్వాత అయినా ఒక మంచి జీవితం ఇస్తాయి అని చెప్పారు. అన్నకి సెల్యూట్ కొడుతున్నా. ఆన్లైన్ ద్వారా నేను ఆ రోజే లాయర్కి డబ్బులు అనేది ఇచ్చింటే 2.5 లక్షల డబ్బులు ఇచ్చి కాళ్ళపైన పడి వేడుకుంటే నాకు ఈరోజు ఒక ఛాన్స్ ఉండేది. అయితే కన్నా నన్ను లాయర్కి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అది ఆన్లైన్లో డబ్బులు ఇవ్వకున్నట్లు ఆన్లైన్ అంతా పోగొట్టినాను. కాబట్టి ఇప్పుడంతా నా దగ్గర ఒకే ఒక ఛాన్స్ ఉంది, లాయర్ కాళ్ళ మీద పడి వేడుకోవాలి. అంటే ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా అమౌంట్ పోతుంది, 100% రాదు. ఎవరు ఆడకండి, ఆడితే కన్నా 100% సాగు వస్తుంది. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, రాబడి చేసుకోవాలనిపిస్తుంది, దొంగతనం చేయాలనిపిస్తుంది. దయచేసి ఎవరు ఆడకండి ఆన్లైన్ బెట్టింగ్. నేను ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఇప్పుడు నా దగ్గర ఉండే అమౌంట్ అంతా పోగొట్టుకొని నా కేసుకి లాయర్కి డబ్బులు ఇవ్వకున్నట్ల కష్టాల్లో పడి సూసైడ్ చేసుకునే మూమెంట్లో నేను వచ్చాను. సూసైడ్ అనేది చేసుకునేది ఒక 5 నిమిషాల పని. అయితే కన్నా సూసైడ్ చేసుకున్న ముందు నా ప్రాబ్లం
అంటే నేను ఇలా చెడిపోవాలనుకున్నా ఆన్లైన్ అంటే లాయర్కి ఇచ్చే డబ్బులు నేను ఆన్లైన్లో పెట్టి దాంట్లో రికవరీ చేసి లాయర్కి డబ్బులు అనేది ఇస్తే మనము డబ్బులు మన దగ్గర ఉంటుందని అతి ఆశపడి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా పోగొట్టుకున్నాను. స్టార్టింగ్ ఒక ఫ్రెండ్ అర్నింగ్ చేస్తాడని నేను అదే వెబ్సైట్ ద్వారా లాగిన్ చేసి ఓటీపీ ఇచ్చి లాగిన్ అయినాను. 1000 రూపాయలు పెట్టాను, పోయింది. 5000 పెట్టాను, పోయింది. 10,000 పెట్టాను, పోయింది. 15,000 డిపాజిట్ చేశాను, మ్యాచ్కి వేసాను, క్రికెట్ బెట్టింగ్ ఆడాను, ఏవియేటర్ ఆడాను. డబ్బులు వేస్తే ఏవియేటర్ బుస్ అని పోతుంది, డబ్బులు వేయకుంటే పోతుందే ఉంటుంది. అదంతా ఫ్రాడ్. ఆన్లైన్ వాళ్ళు చేసేది ఫ్రాడ్. వెబ్సైట్లలో ఒక్కరి కాదు 1000 మంది ఫ్రాడ్ చేస్తున్నారు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ బెట్టింగ్ ఆడకండి. ఆడితే జీవితాలు పోతాయి. ఇక ఈ రోజు నుండి మారండి, ఒక్కొక్కరు మారండి. ఎందుకంటే ఆన్లైన్ ఇంకా జీవితాలు పోతాయి. నేనైతే మొత్తం డబ్బులు పోగొట్టుకొని అక్కడ లాయర్కి అమౌంట్ ఇవ్వకున్నట్లే ఇక్కడ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకొని ఇప్పుడు లాయర్కి ఇచ్చే డబ్బులు లేక నా కేసుకి ఎవరు హెల్ప్ చేసే కాక నా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నవి. కేసు అయింది, నేను కర్ణాటకలో కేసు అయింది, నా వైఫ్ కేసు పోరాడింది. ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దండి దయచేసి, నమస్కరిస్తాను. ఆన్లైన్ బెట్టింగ్ వెళ్ళిన వాళ్ళు సరిపోతారు. నేను ఈ రోజు నుంచి మారాలనుకుంటున్నా, మారుతానా, నేను ప్లే చేయను చెప్తున్నా. థ్యాంక్ యూ. చూసారు కదా తమ్ముడి బాధ ఇదనమాట. ఎంతో మదన పడతా, ఎంతో సతమతం అవుతా, అంటే ప్రాణాలు తీసుకునే టైంలో మన వీడియో చూసి ఎవరిన చెంది మనకి కనెక్ట్ అయ్యి ఈ వీడియో పంపించాడు అనమాట. నేను ధైర్యం చెప్పాను, ఫోన్ చేశాడు, ఆ తమ్ముడికి ధైర్యం చెప్పాను. ధైర్యం చెప్పిన తర్వాత ఆ తమ్ముడు చేసుకోవాలని, ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఆ నిర్ణయాన్ని స్టాప్ చేసి ఇప్పుడు బతకడం కోసం నేను తప్పనిసరిగా నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఆ తమ్ముడి దగ్గర ఏంటంటే, అన్న నేను ఆ లాయర్ దగ్గర కాళ్ళు పట్టుకుంటాను, ఒకవేళ లాయర్ కాళ్ళు పట్టుకోకపోతే బతిలాడితే కూడా ఒప్పుకోకపోతే జైలుకైనా వెళ్తానన్నా, జైలుకి వెళ్ళి 7 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ ఆడుతున్న వాళ్ళకి నేను ఎవరైనా చేసి మంచి నేను కూడా ఒక నీలా నేను నలుగురికి మంచి కోరుకునేలా చేస్తానన్నా అని చెప్పేసి ధైర్యంగా ముందు ధైర్యం వచ్చింది ఆ తమ్ముడు. చూసారా, ఆ ధైర్యాన్ని రప్పించగలిగాం. అదే నాకు చాలా హ్యాపీ అనమాట. ఆ తమ్ముడు కూడా మరోసారి నాకు యాడ్సప్ చెప్పాడు, కాదు ఆ తమ్ముడికి యాడ్సప్ చెప్తున్నాను, తమ్ముడు నువ్వు నిజంగా చాలా చాలా గొప్పవాడు తమ్ముడు. ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు మానేద్దాం అనుకుని మానలేక అటు ఇటు ఉన్న వాళ్ళకన్నా నువ్వు ఇటువంటి ఇంత ప్రెజర్లో ఉన్న నువ్వు మంచి నిర్ణయం. నాకు ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ నేను ఆడను, ఇంకా ఇది నరకం కన్నా ఎక్కువ అని చెప్పేసి ఈ ఊబిలో ఎవరో పడకూడదు అని చెప్పేసి నువ్వు అనుకొని నువ్వు కూడా ముందుకొచ్చి నేను జైలు శిక్ష అనుభవించిన తర్వాతైనా నేను దీని గురించి పోరాడుతానని అన్నావు చూసా. దానికి బట్టి నీకు ముందుగా యాడ్సప్ తమ్ముడు, నువ్వు చాలా చాలా గొప్పడు తమ్ముడు. కాబట్టి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను అనమాట. ఇంకా ఇలా ఎటువంటి మీరు ఎటువంటి ఈ ఎడిక్షన్లో ఉన్నారు మీకే తెలుసు. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని ఈ బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ స్టాప్ చేయండి. ఇది ఎన్నో రకాల అనర్థాలకు దారితీస్తుంది అనమాట. కొన్ని మంది దొంగతనాలు చేయడానికి కూడా వెనకాటారనమాట. ఈ ప్రెజర్ ఈ అప్పుల ప్రెజర్ ఈ అన్నిటి కోసం అనమాట. కాబట్టి మీ క్యారెక్టర్నే మార్చేస్తుంది అనమాట, మీ ఒరిజినల్ క్యారెక్టర్నే మార్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఈ మధ్య తరగతి కుటుంబాలకే ఇదంతా కూడా ట్రాప్ జరుగుతూ ఉంటుంది ఈ బెట్టింగ్ అన్నది. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ అని గ్యామ్లింగ్ స్టాప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ తమ్ముళ్ళలాగా ధైర్యంగా మీలో ఎవరైనా కూడా వచ్చి చెప్పాలి అనుకుంటే కనుక, మీరు కూడా నలుగురు మార్చడానికి మా వంతు మేము సహాయం చేస్తామన్నా అని అనుకుంటే ప్లీజ్ మీరు కూడా మీ వీడియోలు, మీ వ్యక్తిగతంగా మీరు మీ అభిప్రాయాలని నా నెంబర్ నా ఛానల్ బయోలో ఉంటుంది, మీరు కూడా పంపించండి. ఆ నెంబర్కి పంపించి మీరు కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు మనందరం కూడా కలిసి అందరితో పాటు మనం మాత్రమే కాకుండా నలుగురికి బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ ఎడిషన్ నుంచి బయటకు తీసుకురావడానికి మనందరం కూడా ఎదురుకొద్దాము. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా తెలియజేయండి మీ వ్యక్తిగత విషయాలని. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. ఈ వీడియో బెట్టింగ్ ఎడిషన్ వాళ్ళు షేర్ చేస్తే కనుక ఒకలో ఇద్దరు మారుతారని చెప్పేసి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాల్పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.